జపాన్లో ఉద్భవించిన కళ ఇకేబానా. కత్తిరించిన మొక్కల కాండం, ఆకులు, పువ్వులను అందంగా అమర్చే కళ ఇది. ఇకేబానా ఆర్ట్పై రంగారెడ్డి జిల్లా తుమ్ములూరులో వర్క్ షాప్ ప్రదర్శనను నిర్వహించారు హేమా పాట్కర్. మెలకువలు నేర్చుకోవడానికి మహిళలు వర్క్ షాప్కు వచ్చారు. కికో అనే జపాన్ జాతీయ పువ్వులను ఇకేబానా నియమాలకు అనుగుణంగా ఎలా అమర్చాలో నేర్పారు. ప్రదర్శనలో ఉంచిన కుండీలు స్వయంతంగా తయారు చేశామన్నారు హేమా పాట్కర్. ఇవాళ ఇక్కడ నేను ఇకేబానా గురించి ఒక వర్క్షాప్ ఇంకా డెమాన్స్ట్రేషన్ తీసుకున్నానండి. ఇకేబానా అనేది ఫ్లవర్స్ ఇంటికి తెచ్చి ఎట్లా అరేంజ్మెంట్స్ చేయొచ్చు అనేది ఒక ఆర్ట్, అది నేర్పించినాను నేను ఇక్కడ. క్రిసాంతిమం అనేది జపనీస్ ఫ్లవర్ అండ్ ఈ ఆర్ట్ కూడా జపనీస్ ఆర్ట్ which I have given a demo and workshop here. ఇవి ఎన్ని వాజెస్ ఇవన్నీ ఏవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ కూడా నేనే చేస్తాను. దీన్ని సిరామిక్ పాటరీ అంటారు. ఈ డిజైన్స్ నేను నాకు తగ్గట్టు నేను ఎట్లయితే అరేంజ్మెంట్స్ చేయాలి అనుకుంటాను దాన్ని బట్టి ఈ వాజెస్ క్రియేట్ చేస్తాను నేను. ఇంకా ఇవాళ చాలామంది సిటీ నుంచి కూడా వచ్చారు అటెండ్ కావడానికి. ఈ అరేంజ్మెంట్స్ అనేది ఎట్లా చేయాలి అని నేర్పించినాను ఇక్కడ నా స్టూడెంట్స్కి, ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళకి. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వేరే వేరే రక ఫైరింగ్ని బట్టి గ్లేజెస్ ఇచ్చి చేసినవి. కొన్ని రాకు ఫైరింగ్, ఏదైతే రాకు ఫైరింగ్ ఉందో ఇది కూడా జపనీస్ ఆర్ట్ ఆఫ్ ఫైరింగ్. దేన్నైతే మేము వీల్ నుంచి తీసి ఒక బ్రిస్క్ ఫైరింగ్ చేసి మళ్ళీ ఫైరింగ్కి పెట్టినప్పుడు 900 degreesలో మళ్ళీ బయటికి తీసి అదే టెంపరేచర్లో ఆక్సిడైజ్ చేస్తాము. దాన్ని రాకు ఫైరింగ్ అంటారు. ఒకటే గ్లేజ్ చాలా కలర్స్లో డిఫరెంట్గా వస్తుంది. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ రాకు ఫైరింగ్, where you can see the same glaze in different colors and beauty of the vase. ఎన్ని రోజులు ఉంటాయి మొదట్లో? ఈ ఫ్లవర్స్ ఎప్పుడైతే అరేంజ్ చేస్తామో వీటికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లవర్కి వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇచ్చి మేము చేస్తాం కాబట్టి ఒక 4-5 రోజులు ఎటువంటి పువ్వైనా పాడు కాదు. క్రిసాంతిమం స్పెషల్లీ ఒక 10-15 రోజులు ఉంటాయి.